అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని అనగా తిమోతిని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. చదవబడిన లేఖనాలను దేవుడు మన కొరకై దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ తిమోతిని గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఈరోజు సాధ్యమైనంత వరకు తిమోతిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాం. ఎందుకు పౌలు తిమోతిని ఇంత మెచ్చుకుంటున్నాడు చెప్పండి. తన పత్రికలలో పౌలు దాదాపుగా 24 సార్లు తిమోతి 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 అని తన పత్రికలలో 24 సార్లు మెన్షన్ చేశాడు. చూడండి, తిమోతి అంటే పౌలుకి ఎంత ఇష్టము. దేవునికి ఇష్టంగా ఉన్నావా? దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, నాయకులకు ఇష్టంగా ఉన్నావా? తన పత్రికలలో 24 సార్లు తిమోతిని గురించి ప్రస్తావించాడు. తిమోతిని గురించి పౌలు ఏం చెప్పాడో చూడండి. తిమోతిని గురించి పౌలు ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. The first epistle of Timothy, first chapter, first verse. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏముందో చూడండి. క్రీస్తు యేసునందు నా జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి. ప్రియ కుమారుడు దేవునికి ప్రియంగా జీవిస్తున్నావా? సంఘములో సోదరులకు, సోదరీలకు, పెద్దలకు, నాయకులకు, సేవకులకు ప్రియంగా జీవిస్తున్నావా? నా ప్రియమైన కుమారుడు. ఆడవాళ్ళను గురించి కూడా చెప్పాడు. ప్రియురాలకు పెర్సిస్సు కదా. ఒక సహోదరిని చూసి పౌలు ఏమన్నాడు చెప్పండి? 16వ అధ్యాయం రోమాలో, ప్రియురాలకు పెర్సిస్సు ఎంత పరిచయం చేసిందో పౌలుకి. సేవలో ఎంత ఆదుకుందో, ఎంత ప్రార్థన చేసిందో పౌలు కొరకు. సోదరులారా, సోదరిలారా, దేవునికి ప్రియంగా జీవించాలి. మన చర్చిలో మనము తరచుగా వాక్యం గుర్తు చేసుకుంటాం. చెప్పండి, యేసు ప్రభు జీవితం 2 భాగాలైతే 30 ఏళ్ళ రహస్య జీవితం, 3.5 సంవత్సరాల బహిరంగ జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలు యేసు ప్రభు ఒక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, ఒక గ్రామానికి వెళ్ళలేదు.
ఒక్క మరి ఒక అద్భుతం చేయలేదు, ఒక్క ప్రసంగం కూడా చేయలేదు, ఒక్క గ్రామానికి కూడా పోలేదు. కార్పెంటరీ వర్క్, తండ్రితో సమయం కదండి, వడ్రంగి పని, తండ్రితో సమయం, కుటుంబాన్ని పోషించడం. 30 ఏళ్ళు ఒక్క బోధ కూడా చేయలేదు. బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు ప్రభు, వెంటనే ఆకాశము తెరవబడింది. నేను నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ గురించి చెప్పాడు. ఏమని? నేను నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. దేవునికి ప్రియంగా జీవించండి కదా. సోదరులకు, సోదరీలకు, మమ్మీకి, డాడీకి, సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు, భర్తకు, భార్యకు ప్రియంగా జీవించండి. పౌలు ఏం చెప్పాడు తెలుసా? నా ప్రియ కుమారుడు. ఇంకా చూడండి, ఇంకేమైనా రాయబడిందో. ప్రియమైన కుమారుడు 1 తిమోతి 1 అధ్యాయంలోనే, తిమోతికి రాసిన 1 పత్రిక ఇందాక నేను 1 పత్రిక చెప్పానా, 2వ పత్రిక చెప్పానా? తిమోతికి ఇందాక మనం చదవాల్సింది తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 1 వచనంలో ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1 అధ్యాయము 1 వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి, 2వ తిమోతి 1 అధ్యాయం 1 వచనం. ఇప్పుడు తిమోతికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 2వ వచనం చదవండి. ఇప్పుడు 1 పత్రిక చదవండి. 1 తిమోతి 1st చాప్టర్ 2nd వర్స్ చదవండి. ఏమని రాయబడిందో? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. నిజమైన కుమారుడా, నకిలీ కుమారుడా? ఇప్పుడు నకిలీ వాళ్ళు మస్తు మంది తయారైనారు. ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్ కదా. ఏదైనా మీరు చూడండి, డూప్లికేటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గోల్డ్ బాగా మెరుస్తుందా, రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందా? కొంతమంది చాలా సొమ్ములు వేసుకొని ఉంటారు, తీరా చూస్తే అది గోల్డ్ కాదు. చెప్పండి, తలకు 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 మనం మెరుస్తూ ఉంటుంది, అంత రోల్డ్ గోల్డ్ కదా. దేవుని బిడ్డలారా, సంఘాలలో చాలామంది నకిలీలు తయారైనారు. ఉత్తుగా నమ్ముకునేది, ఉత్తుగా బాప్తిస్మాలు తీసుకునేది, అంత నామకార్థమైన జీవితం. భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు, యథార్థమైన జీవితం లేదు, వేషధారణ. మరి నిజమైన కుమారుడా, నకిలీ కుమారుడవా? పరీక్ష చేసుకో, పరీక్ష చేసుకో. నేనంతకు నేను పరీక్ష చేసుకోవాలి, మీరంతకు మీరు పరీక్ష చేసుకోవాలి. పౌలు చెప్తున్నాడు, నా నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు, నిజంగా దేవుని నమ్ముకున్నాడు, నిజమైన విశ్వాసి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైన కుమారుడు, చెప్పండి ఇంకా, నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4:17. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. చెప్పండి, పౌలుకి ఇవ్వబడిన 3వ టైటిల్ చెప్పండి. నమ్మకమైన, చెప్పండి, నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. నమ్మకమైన వాడు. ఈ రోజుల్లో ఎట్లున్నది తెలుసా? నా కళ్ళారని కొంతమందిని గమనించిన. కొంతమందిని మనం దగ్గర తీసామనుకోండి, దగ్గర తీసి వాళ్ళని పెంచి పోషించి నేర్పిస్తే ఆఖరికి ఏం చేస్తారు తెలుసా?
మనకు వెన్నుపోటు పొడిచి మనల్ని పక్కన నెట్టేసి చెప్పండి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మస్తుగా జరుగుతుందండి. పౌలు తిమోతి అలాంటి వాడు కాడు. పౌలు తిమోతి ఎవరో తెలుసా? నమ్మకమైన నా కుమారుడైన తిమోతి. చర్చిలో మీకు లెక్కలేని సార్లు చెప్పాను, దేవుడు మన చదువును చూడడు, మన అర్హతలు దేవుడు చూడడు, మనకి ఇంగ్లీష్ వస్తుందో లేదో చూడడు, డిగ్రీలు డీడీలు థియాలజీ ఉందో చూడడు, బైబిల్ జ్ఞానం చూడడు, 10 మందిలో కలుపుగలగా నువ్వు మాట్లాడగలవో లేదో చూడడు. దేవుడిలో ఏం చూస్తాడు తెలుసా? నమ్మకత్వం దేవుడు చూస్తాడు. నీలో నమ్మకత్వం. ఎందుకు దేవుడు దావీదును రాజుగా చేశాడు చెప్పండి? వాళ్ళ డాడీ అప్పగించిన గొర్రెలను నమ్మకంగా కాశాడు. ఒకరోజు ఒక తోడేలు వస్తే విడిపించినాడు. ఒకరోజు సింహం వచ్చి గొర్రెను ఎత్తకపోతుంటే ప్రాణాలకు పణంగా పెట్టి విడిపించాడు. దేవుడు చూచినా చూడకపోయినా, వాళ్ళ డాడీ మమ్మీ చూడకపోయినా మరి దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో నమ్మకంగా జీవించాడు. అడవిలో ఎక్కడో ఊరి బయట. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకని తీసుకెళ్ళి పైన పెట్టినాడు. యేసు ప్రభు మనకు అందరికి బహుమానాలు ఇచ్చే సందర్భంలో ఏమంటాడు తెలుసా? భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొంచెములోనూ నమ్మకముగా ఉంటివి. ఎంతట్లో? కొంచెములో. కానీ అనేకమైన వాటిపైన నీకు అధికారం ఇస్తున్నాను. కొంచెంలోనూ నమ్మకంగా ఉంటే అనేకమైన పట్టణాలు కదా, 10 పట్టణాలపైన నువ్వు అధికారిగా ఉండు. కొంతమంది భక్తులు చెబుతుంటే విన్నాను, 1000 ఏళ్ల రాజ్యంలో కొంతమంది ఎంఆర్ఓలు కదా విఆర్ఓ అంటే ఓన్లీ గ్రామానికి, ఎంఆర్ఓ అంటే మొత్తం తాలూకా, తహసీల్దార్ అంటే మొత్తం తాలూకాకి అందరికి ఎంత పవర్స్ ఉంటాయో తెలుసా? కలెక్టర్కి జిల్లా అంతా కదా. కొంతమంది ముఖ్యమంత్రులు, గవర్నర్సు, ఆయన బైబిల్లో ఆయనతో కూడా మనం ఏలుతామని రాయబడింది. నమ్మకంగా ఉన్నావా దేవుని బిడ్డలారా? చదువిచ్చాడే, నమ్మకంగా ఉన్నావా? ఉద్యోగం ఇచ్చావు, నమ్మకంగా ఉన్నావా? సంసారం ఇచ్చినాడు, భర్తకు, భార్యకు, పిల్లలకు నమ్మకంగా ఉన్నావా? సంఘంలో పెట్టాడు, నమ్మకంగా ఉన్నావా? సేవలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? తిమోతి ఎవరంటే నమ్మకమైన నా కుమారుడగు తిమోతి అని పౌలు చెప్తా ఉన్నాడు. అందుకే తిమోతి అంటే పౌలుకు చాలా చాలా ఇష్టం. సరే, మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎందుకు నా కుమారుడు అని చెప్పాడు? అందరిని అనలేదే, నా కుమారుడని అందరిని అనలేదే పౌలు. ఒక తిమోతిని మాత్రం ఎన్నిసార్లు నా కుమారుడు, లేదా సొంత కుమారుడా? ఏమైనా ఆత్మీయమైన కుమారుడు, తాను శరీరీతిగా కన్న కుమారుడు కాదు, తన ఆత్మీయమైన కుమారుడు. ఎందుకు ఈయన కుమారుడు 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 అంటున్నాడు? ఒకసారి పౌలు మొదటి సువార్త దండయాత్రలో వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఎవరి ఊరికి వెళ్ళాడు? తిమోతి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఊహించాలి మనం, అంతే ఊహించవచ్చు. ఏమని? ఆ మొదటి సువార్త దండయాత్రలో పౌలు వాక్యం చెప్పేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు తిమోతి నమ్ముకొని ఉంటాడు. అందుకే నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అని చెప్తున్నాడు. అపోస్తలు ఎక్కడుందా వాక్యం? అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏమని రాయబడింది? అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. వారా సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును, పౌలు తిమోతి వాళ్ళ ఊరు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. చూసారా?
ఇది మొదటి సువార్త దండం. ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు వీరుకెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు బహుశా ఈ యొక్క తిమోతి రక్షణ పొంది ఉంటాడు. అందుకొరకే నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అని పౌలు చెప్తున్నాడు. ఆయన రక్షణ పొందడానికి, తిమోతి రక్షణ పొందడానికి మొట్టమొదటి కారణం ఒకవేళ పౌలైతే, రెండవ కారణము ఎవరో చెప్తారా? మీరు చెప్పండి. రెండవ కారణం ఎవరు చెప్పండి? పౌలు యొక్క రక్షణలో రెండవ కారణం ఎవరు చెప్పండి? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 1st చాప్టర్ 5th verse. తిమోతి రక్షణ పొందడానికి పౌలు మొట్టమొదటి కారణమైతే రెండవ కారణం ఎవరో చూడండి. 2 తిమోతి మొదటి అధ్యాయం 5వ వచనం. ఎక్కడి నుంచి ఎన్నో లైను 5వ వచనంలో లాస్ట్ 4 లైన్స్ చదవండి చాలు. ఆ విశ్వాసము అనగా నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. రెండవ కారణం ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలరు. మొదటి సువార్త దండయాత్రలో పౌలు సువార్త చెప్తుండగా ఒకవేళ తిమోతి నమ్ముకొని ఉంటాడు, అది మొదటి కారణం అయితే, రెండవ కారణం ఎవరు చెప్పండి? వాళ్ళ అమ్మమ్మ పేరు చెప్పండి. లోయి. అమ్మమ్మ పేరు యునీకే. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? వాళ్ళు పౌలును భక్తి మార్గంలో పెంచినారు. అమ్మ. ఇక్కడ కొంతమంది అమ్మమ్మలు కూడా ఉన్నారు కదా, తాతలు ఉన్నారు కదా. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా? పిల్లలకు పెళ్లి చేసేసి కదా చిన్న కంటారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. ఆ తర్వాత మరి ఉద్యోగాలు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసి అమ్మయ్య మా భారం పోయిందని వదిలేస్తారు. దేవుని వాక్యంలో చూడండి, అమ్మమ్మకు బాధ్యతలు ఉన్నాయి, తాతకు బాధ్యతలు ఉన్నాయి. నీ మనమరాళ్ళను కూడా నువ్వు దేవుని కొరకు పెంచాలి. వాళ్ళపైన నువ్వు అంత ప్రభావం చూపించగలగాలి. చూసారా దేవుని బిడ్డలారా, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం మొట్టమొదట నీ అవ్వ అయిన లోయలో నీ తల్లి అయిన యునీకేలో వసించను, నీ యందు సహా వసించుచున్నది. ఆ యొక్క అమ్మమ్మ వాళ్ళ పెంచిన పెంపకం ద్వారా కూడా ఈ యొక్క తిమోతి రక్షణ పొందడానికి కారణమై ఉండొచ్చు. నంబర్ 3, మూడవదిగా చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. 3వ కారణం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. పౌలు సువార్త చెప్తుంటే అమ్మ చెప్పిన వాక్యాలన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇది 3వ కారణం. చిన్నప్పుడు ఎవరు నేర్పించుంటారు? శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి నువ్వు ఎరుగుదు అంటే ఎవరు నేర్పించుంటారు చెప్పండి? వాళ్ళ డాడీ అవిశ్వాసి, గ్రీసు దేశస్థుడని రాయబడి. వాళ్ళ డాడీ నమ్ముకోలేదు. తిమోతి వాళ్ళ డాడీ నమ్ముకోలేదు. భర్త సహకారం లేదు ఈమెకు, అల్లుడు సహకారం లేదు ఈమెకు, లోయకి కదా, భర్త సహకారం లేదు ఈ యొక్క యునీకేకు. అయినా కూడా వీరిద్దరు కూడా అమ్మమ్మ తిమోతికి వాక్యాలు నేర్పించారు. చిన్నప్పటి నుంచి వాక్యాలు నేర్పించారు. పౌలు చెప్తున్నాడు, రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. తిమోతి, మీకు ఒక విషయం చెప్తాను.
మనము తల్లిదండ్రులుగా పిల్లల హృదయాల్లో వాక్యం విత్తితే ఏ నాటికైనా అది ఫలిస్తుంది. అందుకే మనకు డివైన్ లైట్లో ఎక్కువ ఏం చెప్తాం? ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఏ మస్ట్. ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకపోతే మీ పిల్లలకు నువ్వు ఎంత అన్యాయం చేశావో నేను చెప్పలేను, మాటలతో వివరించలేను. అన్యాయం చేసి పెట్టావు నీ పిల్లల్ని ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా. దేవుని బిడ్డలారా, రోజు కుటుంబ ప్రార్థన, పసిపిల్లలకి నా దేవుని వాక్యం చెప్పండి. నిన్న సిస్టర్స్ మీటింగ్లో సూజన్ ఎస్తేర్ వాక్యం చెప్పింది. నేను కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను కూడా కొంచెం విన్నాను, జూమ్లో ఉండి విన్నాను. చక్కగా చెప్పింది. దేవుడు చేసిన అద్భుతం. చాలా 7-8 సంవత్సరాలకు పిల్లలు లేరు. దేవుడు వారి గర్భాన్ని తెరచి వచ్చినారా డేవిడ్ రాజ్, దేవుడు వారి గర్భాన్ని తెరచి అద్భుతం చేసినాడు. ఆ అమ్మాయి చెప్పింది, గర్భములో ఉండగానే తన లోపల ఉన్న బేబీతో మాట్లాడేదంట కదా. మళ్ళీ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నా స్వరాన్ని బిడ్డ గుర్తుపడుతుంది. ఏమని? అన్ని గర్భములో ఉండగానే చెప్తేస్తుంది, వాక్యాలను చెప్తుందంట తన లోపలన్నటువంటి ఆ యొక్క పసిబిడ్డకు, లోపల ఉన్న శిశువుకు. దేవుని బిడ్డలారా, గమనించినారా? వచ్చారా? నిన్న ఎంతమంది వచ్చినారు? మంచి సాక్ష్యం పోగొట్టుకున్నారు. గమనిస్తూ ఉంటాను, ఎవరు వచ్చినారు, ఎవరు రావట్లేదు. వచ్చినారా? అటెండ్ అయినారా సిస్టర్స్ మీటింగ్కి? చాలామంది. చూడండి, వెరీ సాడ్. అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి అవకాశాన్ని ఉపయోగించిన వాక్యాన్ని వినండి. కాబట్టి బాల్యము నుండి దేవుని వాక్యాలు ఎరిగినవాడు కాబట్టి రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తాయంట వాక్యాలు. చెప్పండి, ఏ జ్ఞానం? నువ్వు లేఖనాలను కంటత చేస్తే. ఈరోజు మన పిల్లలకు చెప్పండి, యెహోవా నా కాపరి చెప్పండి, తూత ఏం రా. మొదటి కీర్తన చెప్పండి, ఏం రాదు. హెబ్రీ లేదా మత్తయి సువార్త 11:28 చెప్పమనండి, ప్రయాసపడి ఏం రాదు. పరలోకానికి వెళ్తే ఈ లోక విద్య అంత సున్నా, అక్కడ ఏం పనికిరాదు. ఈ లోకంలో నువ్వు డాక్టరేట్ చేసినా, డాక్టర్ కోర్స్ చదివినా, ఇంజనీరింగ్ చేసినా, నువ్వు ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా పరలోకానికి కదా ఒక దమ్మిడి కూడా నీకు పనికిరాదు. చదవద్దని నేను చెప్పను, చదివి దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. కానీ మొట్టమొదటిగా దేవుని వాక్యం పరిశుద్ధ లేఖనాలు మన పిల్లల హృదయాల్లో నాటితే ఏ నాడైనా వాక్యం వాళ్ళని పట్టుకుంటుంది. ఏనాడైనా వాక్యం పట్టుకుంటుంది. మన చర్చిలో మనం చెప్తా ఉంటాం కదా, ఏంటంటే పిల్లలు ఎవరైనా పాడైపోయినారంటే 100% బాధ్యత తండ్రిది, తల్లిది. చెప్పండి, ఎవరిది? మీ పిల్లలు చెడిపోయినారంటే, నీ పిల్లలు పతనమైపోయినారంటే, ఆత్మీయంగా సరిగా లేదంటే 100% కారకుడవు నీవే. చర్చిలో కూడా నేను ఒకసారి చెప్పాను, ఒకవేళ అయ్యా చేయి దాటిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా నన్ను మీరు ఎవరైనా నన్ను అడిగితే, ఇప్పటికైనా పర్వాలేదు, యేసు ప్రభు పాదాల దగ్గర పట్టుకొని నీ తప్పు నొప్పుకుంటే, నా కొడుకు చెడిపోవడానికి కారణం నేనే ప్రభువా, సరిగా నేను పెంచలేదు, నన్ను క్షమించు ప్రభువా. నేను కన్నీటితో దేవుని అడిగితే, ఒకవేళ ఇప్పుడైనా దేవుడు నిన్ను నీ కుమార్తెను కనికరించవచ్చు. దేవుడు రక్షించే అవకాశం ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఇది 3వ కారణంగా మనం చూస్తున్నాం. సరే, రక్షణ పొందినాడు. పౌలు ఏం చేశాడు చెప్పండి? ఈ మొదటి సువార్త దండయాత్రలో రక్షణ పొందినావు, ఇంకా నాతో పాటు వచ్చేసేయి, సేవకు వచ్చేసి అన్నాడా? లేదు. ఈ రోజుల్లో కొంతమంది ఎట్లున్నారంటే, ఈ రోజు రక్షణ పొందుతారు, రేపటికంతా సేవ అని బయలుదేరుతారు. బలపడాలి కదా, స్థిరపడాలి కదా. పౌలు అతన్ని తీసుకెళ్ళి మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళ ఊరికి వెళ్ళాడు. పౌలు
మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళ ఊరికి వెళ్ళినాడు. అదేంటంటే సెకండ్ మిషనరీ జర్నీ, రెండవ సువార్త యాత్రలో మళ్ళా వారు ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు చూడండి పౌలు అప్పటికి తిమోతి ఎట్లా తయారైనాడో చూడండి. కొన్ని సంవత్సరాల్లోనే రక్షణ పొందినటువంటి ఈ యొక్క తిమోతి కొన్ని సంవత్సరాల్లోనే ఎట్లా తయారైనాడో చూడండి. అపోస్తుల కాల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తుల కాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. బుక్ ఆఫ్ యాక్ట్స్ కదా. అపోస్తుల కాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. వాళ్ళ ఊరు తిమోతి, వాళ్ళ ఊరు. అక్కడ తిమోతి అని ఒక క్రైస్తవుడు ఉండేనా? చెప్పండి ఎవరు? పౌలు రెండవసారి వాళ్ళ ఊరికి వచ్చే లోపల ఒక సాదాసీదా క్రైస్తవుడు ఏమైపోయినాడు? శిష్యుడు అయిపోయినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైన శిష్యరికంలోకి రావాలి. శిష్యరికం అంటే ఎంత తెగింపు, ఎంత త్యాగం ఉంటుంది తెలుసా? ఎంత సాక్రిఫిషియల్ లైఫ్. సాదాసీదా క్రైస్తవుడుగా ఉంటావా, శిష్యునిగా ఉంటావా? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను క్రైస్తవులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? శిష్యులుగా చేయమన్నాడు. పౌలు మొదటి సువార్త దండయాత్రలో తిమోతి రక్షణ పొందాడు. తిమోతిని తనతో పాటు సేవకు తీసుకెళ్ళలేదు. నువ్వు నేర్చుకో, ఫస్ట్ నేర్చుకో, అనుభవం సంపాదించుకో, నీ ఇంటికి వెళ్ళు, మీ సంఘానికి వెళ్ళు, సాక్ష్యం సంపాదించుకో, నేర్చుకో, అనుభవం సంపాదించుకో, ఆ తర్వాత సేవ. కొంతమంది వేరు లోపల పోకుండానే కొమ్మలు చాలా విస్తారం, కొమ్మలు వ్యాపించడం ముఖ్యమా, వేరు లోపల పోవడం ముఖ్యమా? చెప్పండి చెప్పండి చెప్పండి. వేర్లు లోపలికి పోకుండా కొమ్మలు బాగా వ్యాపించినాయి అనుకోండి, ఒక్క గాలి కొట్టిందని అంటే ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది. కొమ్మలు కాదు వ్యాపించాల్సింది, ఫస్ట్ వేర్లు 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 లోపలికి వ్యాపించాలి. కాబట్టి రెండవసారి వాళ్ళ ఊరికి వెళ్ళే లోపల తిమోతి ఏ అనుభవంలోకి వచ్చాడంటే శిష్యుడు. శిష్యుడు యేసుప్రభు శిష్యుల గురించి 3 మాటలు చెప్పాడు. తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలనైనా, తురకు తన ప్రాణమునైనా, భార్యనైనా నాకంటే ఎక్కువగా ఎవడన్నా ప్రేమిస్తే వాడు నా శిష్యుడు కానేరడు. నంబర్ 2, ప్రతి దినము మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ శిలవనెత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కాడు. నంబర్ 3, తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడని యేసు ప్రభువు చెప్పాడు. మంచి టీనేజ్ బాయ్, ఎంత కదా లోకాన్ని ఎంజాయ్ చేయొచ్చు, లోకాన్ని ఎంత అనుభవించవచ్చు. యవన కాలంలో నమ్ముకొని రక్షణ పొంది తిరిగి వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళ సంఘానికి వెళ్ళిపోయి ఎంతగా ఎదిగినాడో చూడండి. కొన్ని సంవత్సరాల్లోనే రెండవసారి పౌలు వాళ్ళ ఊరికి వచ్చే లోపలనే శిష్యుడు అనేటువంటి అనుభవంలోనికి వచ్చినాడు. ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఎక్కడ వేసిన గొంగలు అట్లే ఉన్నావే? ఏ రోజు బాప్తిసం పొందినావో, బాప్తిసం పొందే రోజు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్లే ఉన్నావు. ఏమైనా ఎదిగావో చెప్పండి. శిష్యుడికి అనుభవంలోనికి వచ్చినావా? శిష్యుడు ఉండెను. ఇంకా చూడండి, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. వాళ్ళ మమ్మీ ఎవరో తెలుసా? ఒక విశ్వాసి. వాళ్ళ మమ్మీ ఎవరంటే విశ్వాసి. మీకు అందరికీ చెప్తున్నాను, ఒకవేళ మీ మమ్మీ డాడీ విశ్వాసులైతే నువ్వు దేవుని పాదాలకు వందనాలు చెప్పాలి. దేవుడు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు. ఈరోజు నేను మీ ముందర ఇట్లా నిలబడ్డానంటే మొట్టమొదటి దేవుని కృప, రెండవదిగా దేవుడు నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు. మా డాడీ పెద్ద ప్రసంగికుడు కాదు, కానీ మా డాడీ మంచి విశ్వాసి. ఏ దురలవాట్లలో ఆయన పడలేదు. దేవుడు నాకు మంచి తల్లిని ఇచ్చినాడు. మా మమ్మీ డాడీ ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండేవారు. మా ఇంట్లో 6 రూములు ఉంటాయి. అమ్మా ఎక్కడున్నావు అని ఎత్తుక్కుంటూ పోతే
ఒక చోట ఎక్కడో మంచం దగ్గర మోకరించి ఉండేది మా మమ్మీ. నీకు దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చుంటే నువ్వు దేవుడికి వందనాలు చెప్పాలి. ఈ తిమోతి యొక్క తల్లి ఎవరో తెలుసా? ఆమె ఈ తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. కానీ తండ్రి చూస్తే గ్రీసు దేశస్థుడు, నమ్ముకోలేదు. డాడీ సహకారం లేదు, ఈమెకు భర్త సహకారం లేదు, ఆమెకు అల్లుడు సహకారం లేదు, తిమోతికి వాళ్ళ డాడీ సహకారం లేదు. ఇప్పుడు చూడండి 2వ వచనం, అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పౌలు 2వసారి కొన్ని సంవత్సరాల వారు ఊరికి వచ్చే లోపల తిమోతి ఏమైనాడు చెప్పండి? లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు, వారి ఊర్లో మంచి పేరు. నీకు చర్చిలో పేరుంది కానీ నీ పనిచేసే స్థలంలో నీకు సాక్ష్యం ఉందా? డివైన్ లైట్ చర్చిలో నువ్వు మహాభక్తిపరుడవు, మహాభక్తిపరురాలు, నీకు ఇంట్లో సాక్ష్యం లేదు, నీ భార్య దగ్గర లేదు, నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ కుమార్తె దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ అల్లుడి దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ కోడల దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ అత్తమ్మ దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ కోడల దగ్గర, మామయ్య దగ్గర, కోడల దగ్గర నీకు సాక్ష్యం లేదు. చర్చిలో నువ్వు మహాభక్తిపరుడు. నువ్వు పనిచేసే ఆఫీసులో నీకు సాక్ష్యం ఉందా? చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, చర్చిలో కాదు మన సాక్ష్యం. చర్చిలో ఏముంది? నేను కూడా బాగానే ప్రసంగం చేస్తున్నాను, నా సాక్ష్యం బయట కనపడాలి కదా, 10 మందిలో నా సాక్ష్యం బాగుండాలి. దేవుని బిడ్డలారా గమనించినారా? మంచి పేరుందా? మంచి సాక్ష్యం నీకుందా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని యొక్క వాక్యములో ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుదాము. 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సామెతలు 22:1 చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. ఓ దేవుని బిడ్డలారా, పౌలు 2వసారి తిమోతి వాళ్ళ ఊరికి వచ్చే లోపల తిమోతి యొక్క సాక్ష్యం ఎంత బాగుంది. మంచి పేరు పెట్టుకున్నాడు. నీకుందా మంచి పేరు? దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఏం చేశాడు పౌలు? అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరినాడు. ఇప్పుడు పౌలే కోరుకుంటున్నాడు ఏంటంటే, అబ్బా ఈ యవనస్తుడు శిష్యుడు, అబ్బా ఈ యవనస్తుడు మంచి పేరు, మంచి సాక్ష్యం పొందినవాడు, సేవకు పనికొస్తాడు. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాడు, అనుభవం నేర్చుకున్నాడు, ఇంట్లో పెరిగాడు, సంఘములో పెరిగాడు, సాక్ష్యం సంపాదించుకున్నాడు, కాబట్టి నాతో పాటు సేవకు తీసుకెళ్ళాలి అని పౌలే 3వ వచనంలో కోరుకున్నాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఓ దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు చూస్తే సేవకు సిద్ధమైపోయినాడు. తనతో కూడా రావాలని అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, వచ్చిన వెంటనే పౌలు ప్రసంగాలు ఇచ్చినాడా? నేను పెళ్ళయ్యేంత వరకు మా దైవ సేవకుడు ఏ నాడు కూడా మా దేవుని సేవకుని గురించి అన్నకు తెలుసు. ఎవరికి? జేకబ్ సుందరమణి. చాలా స్ట్రిక్ట్ కదండి. ఆయన దగ్గర మేము పెరిగిన, ఎంతైనా తుడుచుకోవాల్సిందే తప్ప ఏ నాడు మాకు అవకాశం బల్లలో కూడా లేదు. బల్లలో కూడా మేము ప్రసంగం చేసేయాలి. పెళ్ళయ్యేంత వరకు నేను ప్రసంగం కూడా చేయలేదు. మరి పౌలు వెంటనే ప్రసంగం ఇచ్చినాడా? చెప్పండి, ఏం చేసినాడు? తనతో కూడా తిమోతి తనతో కూడా బయలుదేరాలని అనుకొని ఏం చేసినాడో చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. తిమోతి, నీవు నా బోధను, 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవమును తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. మెల్లగా పౌలును ఫాలో అవుతా ఉన్నాడు కదండి. ఏకదం ఒకటేసారి ప్రసంగాలు చేయట్లేదు. పౌలు దగ్గర అంతా నేర్చుకుంటా ఉన్నాడు. పౌలును వెంబడిస్తూ ఉన్నాడు. పౌలు యొక్క ఎన్నంట చూడండి, పౌలు యొక్క బోధ, ప్రవర్తన, పౌలు ఉద్దేశం, పౌలు విశ్వాసం, పౌలు యొక్క దీర్ఘశాంతం, పౌలు యొక్క ప్రేమ, పౌలు యొక్క ఓర్పు, పౌలు కలిగిన హింసలు, ఉపద్రవాలు తెలుసుకొని పౌలును వెంబడిస్తూ వచ్చినాడు కదా. ఆ తర్వాత 4వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 14 కూడా చదువుతున్నాను. క్రీస్తు యేసునందుంచవలన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటివో. పౌలుతో పాటు సేవకు వచ్చినాడు, అన్ని నేర్చుకుంటా ఉన్నాడు. పౌలును గురించి తెలుసుకుంటున్నాడు, పౌలును వెంబడిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే, ఈరోజు బాప్తీసం తీసుకుంటాడు, రేపు స్టేజ్ ఎక్కుతాడు కదండి. మనం నేర్చుకో వినయము, విధేయత, తగ్గింపు, దీన మనస్సు కదండి. పెద్దల దగ్గర అణిగి మణిగి ఎంతో నువ్వు నేర్చుకో. రేపొద్దున దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి వల్ల నేర్చుకున్నావో అది నువ్వు సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుమని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి ఏమని రాయబడిందో. 2వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఫిలిప్పీ 2:19. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు యేసుక్రీస్తునందు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. పౌలు ఫిలిప్పీయులకు క్షేమం తెలుసుకోవాలనుకున్నాడు. ఫిలిప్పీయులకు క్షేమం. కొంతమంది చర్చిని గురించి పట్టించుకోరు. ఎంతున్నా నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అల్లుడు కదా, నా కోడలు, నా మనముడు, మనమరాలు, నేను నా కుటుంబం బాగుంటే చాలు. చింతల చెరువులో అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. ఇది పెట్టుకున్నాడు, ఏదైనా డీపీనా అదే అంటారు కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని పెట్టుకున్నాడు. అదా, అందరూ బాగుండాలంట, అందులో నేను ఉండాలంట. దేవుని బిడ్డలారా గమనించండి. సంఘం గురించి ఏమైనా పాటుపడుతున్నావా? సంఘ క్షేమం కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఫిలిప్పీ యొక్క సంఘం యొక్క క్షేమం విషయమై పౌలు ఆలోచన చేస్తున్నాడు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఇప్పుడు తిమోతిని పంపాలనుకుంటున్నాడు. ఎక్కడికి? ఫిలిప్పీ అనే పట్టణానికి, ఫిలిప్పీ సంఘానికి. ఎందుకు తిమోతిని పంపాలి? ఎందుకు చెప్పండి? పౌలు ఇప్పుడు రోమాలో ఉన్నాడు. ఈ పత్రిక రోమా నుండి రాశాడు. రోమాలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఎందుకు ఒక తిమోతిని ఎందుకు పంపాలి చెప్పండి? వేరే వాళ్ళని పంపొచ్చు కదా. పౌలు దగ్గర రోమాలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. కావాలంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో
రోమా 16వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి ఎంచుకోండి ఎంతమంది ఉన్నారు. రోమా పత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఎన్ని పేర్లు ప్రస్తావించాడో చూడండి. పౌలు చాలా పేర్లు ప్రస్తావించాడు. రోమాలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 26 పేర్లు ప్రస్తావించాడు. ఎన్ని పేర్లు? రోమా 16వ అధ్యాయంలో 26 పేర్లు ప్రస్తావిస్తే వేరే వాళ్ళని పంపొచ్చు కదా. తిమోతిని ఎందుకు పంపిస్తున్నాడు? కారణం ఏంటో చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ 2:20 మీ క్షేమ విషయమై, ఓ ఫిలిప్పీ సంగమా మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. పౌలుకున్న చింత సంఘాల పట్ల, పౌలు ఈ యొక్క తిమోతికున్న చింత ఎవ్వరికి లేదని చెప్తున్నాడు. మరి నీకుందా? డివైన్ లీడర్ సంఘాన్ని గురించిన చింత నీకుందా? ప్రార్థన చేస్తున్నావా? సంఘం యొక్క అభివృద్ధి కొరకు నీ వంతుగా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? ఒక్కరినైనా సంఘానికి నీ ద్వారా నడిపించావా? ఒక్క వ్యక్తినైనా సంఘానికి నడిపించావా? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? పౌలు ఇంతమంది, రోమాలో ఇంతమంది విశ్వాసులు, దాదాపు 26 మంది పేర్లు రోమా 16లో ప్రస్తావించిన ఎవరిని పంపకుండా ఒక తిమోతిని మాత్రమే ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి పంపడానికి కారణం ఏంటంటే మీ క్షేమం విషయమే చింతించువాడు అతని వంటి వాడు ఎవ్వడూ నా దగ్గరకు లేడు. ఎప్పుడు చూసినా చింత, సంఘాల గురించిన చింత. ఒక మాట చదవండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 3వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 1st chapter 3rd verse. నా ప్రార్థనలేందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని. తిమోతి, నీ కన్నీళ్లను తలచుకొని. ఓ తిమోతి, నీ కన్నీళ్ళు. యవనస్తుడు ఈయనకేమో కన్నీరు చెప్పండి? వాళ్ళ డాడీ గురించా, మమ్మీ గురించా, డబ్బుల గురించా? సంఘాల కొరకు, ఆత్మల కొరకు, దేవుని సేవ కొరకు కన్నీళ్లు కారుస్తాను. నీ క్షేమం విషయమే చింతించువాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మనకున్న చింత ఏంటి? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా? ఎప్పుడు డబ్బు 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 డబ్బు, సంపాదన. రేపటి దినమును గురించి చింతింపకుడి. రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. మనకు ఉండాల్సిన చింత ఏంటో తెలుసా? మనకు ఉండాల్సిన చింత 2 కొరింథీ 9వ అధ్యాయం. మనకు ఉండాల్సిన చింత చూడండి. 2 కొరింథీ 9వ అధ్యాయము. 1 కొరింథీ 9వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇవిను గాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాస్తూ, సంఘములన్నిటి గూర్చిన చింత, సంఘములన్నిటి గూర్చిన చింత. ఎంత ప్రయాణాలు చేశాడు, ఎంత సువార్త చేశాడు, జాగరణాలు ఉన్నాడు, ఉపవాసాలతో సేవ చేశాడు, ఆకలి దప్పులతో సేవ చేశాడు, చలితో సేవ చేసినాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు. పౌలు ఏమన్నాడు తెలుసా? సంఘం నుండి కూర్చున్న చింత. నీకు అన్ని సంఘాల పైన చింత లేకపోయినా కనీసం డివైన్ లైట్ సంఘానికి కొంచెం చింత నీకు ఉండాలి కదండి. సంఘం కొరకు కన్నీటితో మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ సంఘాన్ని ఉజ్జీవింపచేయండి, బలపరచండి, నూతన ఆత్మలను చేర్చండి,
విశ్వాసులు సంపూర్ణులు కావాలి. విశ్వాసులు నీ సారూప్యంలోకి రావాలి. పరిశుద్ధ జీవితం కదా. ఈ కొంతమంది ఈరోజు రొట్టె రసం తీసుకున్నారు. మరి పరిశుద్ధంగా ఉండి తీసుకున్నారా, ఇష్టానుసారంగా ఉండి తీసుకున్నారా? పులిపిండి కొంచెమైనా ముద్దంతా పులే చేస్తుంది. మన ఆరాధన దేవునికి ఎంత ఇంపుగా ఉండాలి తెలుసా? వారమంతా ఎంతో నువ్వు పరిశుద్ధంగా జీవించి రొట్టెలో పాత్రలను పాలు పొందాలి. దేవుని బిడ్డలారా గమనించండి. సంఘాలన్నీ కూర్చున్న చింత పౌలుకుంది. అదే చింత, తండ్రికి అదే చింత, ఆత్మీయ కుమారుడు తిమోతికి కూడా అదే చింత. అదే ఇద్దరికి ఒకటే చింత. 21వ వచనం ఫిలిప్పీ 2:21 చదవండి. అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పీ 2:21. అందరూ ఫిలిప్పీలారా, అందరూ సొంత కార్యాలే. చెప్పండి, సొంత కార్యాలు కొన్ని చెప్పండి. ఇల్లు కదా, శుభ్రము కదా, వ్యాపారము, ఉద్యోగము, చదువు, హోంవర్క్లు, బంధువులు కదండి. ఇంకా ఒకటి కాదు, ఎన్నెన్నో ఎన్నెన్నో అన్ని సొంత కార్యం. అక్కడ రోమా 16వ అధ్యాయంలో 26 మంది మనుషులు ఉన్నారు. మరి ఎవరి గురించి చెప్తున్నాడో ఏమో. తన దగ్గరే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు? అందరూ తమ సొంత కార్యాలను చూసుకొని ఉంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడటం లేదు. దేవుని బిడ్డలారా, మరి అందరూ తమ సొంత కార్యం చూస్తుంటే పౌలు మరి తిమోతి ఏం చేస్తున్నాడు? తిమోతి ఫిలిప్పీ సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు. 22వ వచనం చదువుతున్నాను. తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతి ఎవరో తెలుసా? యోగ్యుడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. 22వ వచనం. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే నాకు సేవ చేశాడు. తండ్రికి కుమారుడు ఎలాగా సేవ చేస్తాడో అలాగా నాకు ఆయన సేవ చేశాడు. తిమోతి సేవ చేశాడు. కొంతమంది దేవునికి సేవ చేస్తారు, కొంతమంది సంఘంలో కూడా సేవ చేస్తారు, కానీ దైవ సేవకులకు సేవ చేయరు. మా దైవ సేవకునికి నేను సేవ చేసినాను. వారి ఇంట్లో ఒక పని మనిషిలాగా నేను పనిచేసినాను. సంఘంలో సేవ చేశాను. ఆయనకు బ్యాంకు పనులు, పోస్ట్ ఆఫీస్ పనులు, మనీ ఆర్డర్స్, ఇంటిలో సరుకులు, బేకరీ నుంచి సరుకులు, వెజిటబుల్స్, దైవ సేవకునికి ఎంతో నేను సేవ చేసినాను. దేవుని బిడ్డలారా, సంఘములో సేవ చేయాలి కదా, దేవునికి సేవ చేయాలి, దైవ సేవకులకు కూడా మనం సేవ చేయాలి. తప్పేమీ లేదు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అట్లా సేవ చేశానంట. తిమోతి అలా సేవ చేసినాడంట. చూసారా దేవుని బిడ్డలారా? ఈయన తండ్రి ఎవరు? పౌలుకు ఆత్మీయమైన తండ్రి. మా దైవ సేవకుడు ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. త్వరలో చనిపోతాడని తెలిసింది. నేను మా ఊరికి వెళ్ళి ఆయన దగ్గర 2 రోజులు ఉన్నాను. ఏదో ఆయన చనిపోకముందు ఒక 10 రోజుల్లో 5 వారంలో చనిపోతాడు. 2 రోజులు ఆయన దగ్గర ఉండి కదా, కొన్ని గంటలు అక్కడ ఉండి ఆయన చిన్న సేవ, ఆవిడే ఉంటే ఇంకా ఎంతో సేవ చేసేవాడిని ఆయన చనిపోకముందు. ఆ తర్వాత నేను బెంగళూరులో ఉన్నప్పుడు, మీటింగ్స్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. వెంటనే బెంగళూరు నుండి వచ్చినాను కదా. దేవుని బిడ్డలారా గమనించండి. తిమోతి మరి ఏం సేవ చేశాడు? బట్టలు ఉతికినాడేమో కదా, ప్రయాణంలో సూట్ కేసులు మోస్తున్నాడేమో కదా, మరి అక్కడక్కడ విడిది ఉంటుంది కదా, వండి పెట్టినాడేమో తిమోతికి. బైబిల్లో రాయబడింది, పరిశుద్ధుల పాదములు కడిగని రాయబడింది. వేరే సంఘాల్లో పాదాలు కడుగుట పరిచర్యని అంటారు. మనం అది పాటించము కదా. కొన్ని సంఘాల మీద చూడండి, ఒకరి పాదాలు ఒకరు కడుగుతారు చర్చ అయిన తర్వాత. అట్లా ఏదో కడగడం కాదు, కానీ ఒకవేళ పావులకి కాళ్ళు కూడా ఒత్తినాడేమో మనకు తెలియదు.
పౌలు కాళ్ళ నడకలో సేవ చేసేటప్పుడు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కాళ్ళు పిసికినాడేమో మనకు తెలియదు. ఎంత సేవ చేసినాడు, తండ్రికి ఎలాగ సేవ చేశాడు, కుమారుడు ఎలా సేవ చేస్తాడు అట్లా సేవ చేసినాడు కదా. పాల్స్ సన్, పాల్స్ సర్వెంట్. పౌలు యొక్క కుమారుడు, పౌలు యొక్క సేవకుడు. చూసారా, కుమారుడే సేవకుడు అయిపోయినాడు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఫిలిప్పీయులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం. 1 Corinthians 4th chapter 15th verse. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మన చర్చిలో నమ్ముకుంటారు, మన చర్చిలో బాప్తీసం తీసుకుంటారు, మన చర్చిలో ఎదుగుతూ ఉంటారు, మళ్ళా పోయి వేరే వాళ్ళ వాక్యాలు వింటూ ఉంటారు. ఈ చర్చికి పోవడం, ఆ చర్చికి పోవడం. ఎందుకంటే మన చర్చిలో ఎక్కువ లైట్లు ఉండవు, డెకరేషన్ ఏమి ఉండదు కదండి. కొన్ని చర్చిల్లో డెకరేషన్ ఉంటుంది, తలకు మినుక్కుమంటూ ఉంటాయి చర్చిలు. అది బాగా ఆకర్షణీయంగా ఉంటుంది కదా. నీకు ఆత్మీయమైన తండ్రి ఒక్కడే ఉంటాడు కదా. క్రీస్తునందు ఉపదేశకులు ఎంతమంది ఉంటారు? 10,000 మంది ఉంటారు. నువ్వు ఏ సంఘంలో రక్షణ పొందినావు, ఏ సంఘంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఏ సంఘంలో ఎదుగుతున్నావు, ఆ సంఘంలో ఉండాలి. ఆ సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను హత్తుకొని వారు చెప్పే బోధలు వింటూ ఉండాలి. కానీ తండ్రి చెప్పే మాటలు వినాలి. కానీ క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది 10,000 రకాలుగా చెప్తారు. అందుకే నువ్వు ఎదగడం లేదు. ఆ చర్చికి పోతావు, అది వింటావు, ఈ చర్చికి పోతావు, ఇది వింటావు, ఈ చర్చికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వింటావు. అక్కడ పోయి మారనాథ అంటావు, అక్కడ పోయి షాలోమ్ అంటావు, అక్కడ పోయి ప్రైజ్ ది లార్డ్ అంటావు, మళ్ళీ ఇంకో చోట ధన్యవాదాలు అంటావు. ఇంకా చెప్పండి ఇంకేమేమి ఉన్నాయి. ఈ చర్చికి వచ్చి వందనాలు అంటావు. 10,000 రకాల ప్రసంగాలు వింటే నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండగలవు చెప్పండి. క్రీస్తునందు నీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే ఉంటాడు. పౌలు చెప్తున్నాడు, తండ్రికి ఎలాగ సేవ చేస్తాడో కొడుకు. తిమోతి ఏం చేశారంటే చూడండి, అక్కడ చదవండి ఏమని రాయబడిందో. 22వ వచనం. తన యోగ్యత మీరు ఎరుగుదు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము చెప్పండి సేవ చేశాను. దేవుని బిడ్డలారా, పౌలుకి తిమోతి అంతా సేవ చేశాడు. తగ్గించుకో, దేవుడు నిన్నప్పుడు హెచ్చిస్తాడు. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు చెప్పండి, పశువుల పాకలో ఆయన జన్మించడం కాదు, పరుండబెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎంతో తగ్గించుకున్నాం. ఫస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్, లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ చెప్పండి, పై వస్త్రాన్ని పక్కన పెట్టి, నడుముకు తువాలు కట్టుకొని, పళ్ళెంలో నీళ్లు పోసుకొని, శిష్యుల పాదాలు కడుగుటకును తుడుచుటకును మొదలుపెట్టాడు. సంఘంలో నువ్వు కదా, ఆల్వేస్ టేక్ ద టవల్ అండ్ ఎ బేసిన్. ప్రతి విశ్వాసి చేతులు ఏముండాలి? ఒక టవలు, ఒక బేసిన్. తగ్గించుకో. అది సేవకుని చిహ్నాలు. చిహ్నం అంటే సేవకుని. సర్వర్ దగ్గర పోయినామనుకోండి, హోటల్కి వెళ్తే సర్వర్ భుజం పైన ఏముంటుంది? ఒక టవాల్ ఉంటుంది. హమాలి దగ్గర పోయినామనుకోండి, నడుముకు టవాలు కట్టుకుంటాడు. రిక్షా పుల్లర్ చెప్పండి, తలకేం చుట్టుకుంటాడు? టవాల్. టవాల్ అనేది ఏంటంటే సేవకు గుర్తు. టవల్ అండే బేసిన్ని, టవల్ అండే బేసిన్. ఎప్పుడు కూడా ఇలాంటి సేవకుని స్థానాన్ని నువ్వు తీసుకో, దేవుడు ఒకరోజు నేను హెచ్చిస్తాడు. టైం అయిపోయింది కదా. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే వారం మనం విందాం. బైబిల్లో ఒక నియమం ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. నువ్వు సంఘంలో తగ్గించుకుంటేనే దేవుడిని హెచ్చిస్తాడు కదా. నేను సంఘంలో పైకి రావాలంటే నువ్వు పైకి దేవుడు నేను తీసుకురాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే కదా, ఎంత పరిచర్యను చేస్తే
దేవుడిని అంత పైకి తీసుకొస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. క్రీస్తు మాదిరి మనం చూస్తున్నాం. యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు అందరికంటే హెచ్చించబడ్డాడు. మన సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారు. మరి మీరు కూడా ఏం చేయాలి? యవన కాలంలో ఖాళీమయ్యాలి. జీవితం అంతా పాడు చేసుకొని, ఎంగిలి చేసుకొని, సెలవులో దొంగలాగా నమ్ముకుంటానులేనా లాస్ట్లో అంటే మరి చెప్పలేము. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేము. కాబట్టి ఇంటికి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి కన్నీటితో నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని మీ జీవితంలో ముందుకు సాగండి. అలా ఉండడానికి దేవుడు తన కృప మనెడల విస్తరింప చేయునుగాక.